1 ఇయర్గా ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ చెయ్యను మేము. లాస్ట్ ఇయర్ తత్వ అకాడమీ కోసం చేసిన వీడియో చూసి కొంతమంది కమెంట్ చేశారు. కొత్త కాలేజ్ కదా అండి, మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని కమెంట్స్. మొదలుపెట్టిన ప్రతిదీ కొత్తవే, కానీ అది ఏ సంకల్పంతో మొదలు పెట్టామనేదే ఇంపార్టెంట్. మేం తత్వ అకాడమీని స్వయాన విజిట్ చేశాము. ఫౌండర్ అండ్ ఫ్యాకల్టీస్తో క్షుణ్ణంగా అన్నీ కనుక్కున్నాకే నిర్ణయం తీసుకున్నాము. ఆ రోజు మేము తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని ఈ రోజు మీ ముందు ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. కాదు గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే తత్వ అకాడమీ ఫస్ట్ బ్యాచ్ నీట్ రిజల్ట్స్, జేఈ రిజల్ట్స్ అండ్ ఐపీఈ రిజల్ట్స్ వచ్చాయి. నో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. నీట్ ఫస్ట్ బ్యాచ్ 2025లోనే పాస్అవుట్ అయ్యి ప్రతి 25 స్టూడెంట్స్లో 7 స్టూడెంట్స్ నీట్ క్రాక్ చేసి అందరూ కూడా మెడికల్ కాలేజెస్లో జాయిన్ అయిపోయారు. జేఈఈ ఫస్ట్ బ్యాచ్ 2026 పాస్అవుట్ అయ్యి జేఈఈ లాంగ్ టర్మ్ అండ్ 1 ఇయర్ జేఈఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళలో ప్రతి 16 స్టూడెంట్స్లో 7 స్టూడెంట్స్ అడ్వాన్స్డ్కి అపియర్ అవడానికి జేఈఈ మెయిన్స్ క్లియర్ చేశారు. అండ్ టాప్ పర్సంటైల్ ఎంతో తెలుసా అండి? 99.05. ఐపీఈ ఫస్ట్ బ్యాచ్ ఎంపీసీలో 470లో 468 మార్క్స్ సాధించి బైపీసీలో 440లో 434 మార్క్స్ సాధించి టాప్ స్కోరర్గా నిల్చున్నారు. ముఖ్యంగా ఐపీఈలో 100% రిజల్ట్స్. ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? తత్వాకి దొరికిన అమూల్యమైన స్టూడెంట్స్ అండ్ డిసిప్లిన్తో కూడిన వాళ్ళ హార్డ్ వర్క్. హలో ఎవ్రీవన్, నా పేరు అగస్త్య. నాకు 99.05% వచ్చింది. నేను తత్వాలో లాంగ్ టర్మ్ స్టూడెంట్ని. ఇంతకుముందు నేను ఇంటర్ రాజమండ్రి నుండి కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు 88% వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికీ సిగ్నిఫికెంట్ గ్రోత్ వచ్చింది. దట్ ఈస్ 99% నాకు. అయితే అక్కడ ప్రాబ్లం నాకు ఏం ఫేస్ చేశానంటే, అక్కడ 70 స్టూడెంట్స్కి ఒక్క టీచర్ ఉండేవారు. నా డౌట్స్ సరిగ్గా క్లారిఫై అయ్యేవి కావు. కానీ ఇక్కడ మా బ్యాచ్లో 20 స్టూడెంట్సే ఉన్నాము. సో టీచర్ చాలా అప్రోచబుల్ ఉండేవారు. సో మేము డౌట్స్ బాగా క్లియర్ చేసుకునే వాళ్ళం. అలాగే నాకు ఎవ్రీ సబ్జెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో పర్సెంటైల్ గ్రోత్ అండ్ ఈవెన్ మార్క్స్ గ్రోత్ కూడా చాలా వచ్చింది. అలా నాకు ఈ 99% వచ్చింది. నేను యంగర్ జనరేషన్ ఖచ్చితంగా తత్వ సజెస్ట్ చేస్తాను. తత్వ అకాడమీ గురించి చెప్పి మా బాధ్యత మేము నెరవేర్చాము. ఇక మీ పిల్లల భవిష్యత్తుపై నిర్ణయం మీరు తీసుకోవాలి.